NICL రిక్రూట్మెంట్ 2025 నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ అండి. NICL AO రిక్రూట్మెంట్ 2025. సో NICL AO జర్నలిస్ట్ ఇంకా స్పెషలిస్ట్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. టోటల్గా 266 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 12th June, లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 3rd July 2025. సో పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 3rd July 2025 ఇస్ ద లాస్ట్ డేట్. ఆన్లైన్ phase 1 ఎగ్జామినేషన్ 20 July రోజు ఉండడం జరుగుతుంది. phase 2 31st August రోజు టెంటేటివ్ స్కెడ్యూల్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ NICL రిక్రూట్మెంట్ 2025. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. స్పెషలిస్ట్ వేకెన్సీస్కి టోటల్ వేకెన్సీస్ 96 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 96లో డాక్టర్ MBBSకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. 4 for unreserved, 3 for OBC, SC1, ST1, EWS1. లీగల్ స్ట్రీమ్ వారికి టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. 8 for unreserved, OBC 7, SC2, ST1, EWS2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫినాన్స్ స్ట్రీమ్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. 8 వేకెన్సీస్ for unreserved, OBC 6, SC3, ST1, EWS2 వేకెన్సీస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20 వేకెన్సీస్. అవుట్ ఆఫ్ 20, 8 for unreserved, 6 for OBC, 2 for SC, ST2, EWS2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆటోమొబైల్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. 8 unreserved, 6 OBC, SC3, ST1, EWS2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ డాక్టర్ వేకెన్సీస్ MBBS టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఫినాన్స్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో టోటల్గా 20 + 1 వేకెన్సీస్, 21 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 21 96 వేకెన్సీస్ ఉన్నాయి. 96 టోటల్ వేకెన్సీస్ అండి. సో కమింగ్ టు జర్నలిస్ట్ స్ట్రీమ్. సో జర్నలిస్ట్ స్ట్రీమ్కి టోటల్ వేకెన్సీ వచ్చేసి 170 వేకెన్సీస్ ఉన్నాయి జర్నలిస్ట్ స్ట్రీమ్కి. సో ఇక్కడ 170 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 68, OBC 47, SC 26 వేకెన్సీస్, ST కేటగిరీ 12 వేకెన్సీస్ అండ్ EWS 17 వేకెన్సీస్. PWD కేటగిరీలో టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ స్పెషలిస్ట్ ఇంకా జర్నలిస్ట్ స్ట్రీమ్ వారికి. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 50,925 ఉంటుంది స్టార్టింగ్ బేసిక్ పే. సో అప్రాక్సిమేట్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని టోటల్ పర్ మంత్ పే స్కేల్ అప్రాక్సిమేట్గా 90,000 per month ఉండడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ సో total emoluments will be approximately rupees 90,000 per month in metropolitan cities. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ క్రైటీరియాకి వస్తే ఒకవేళ స్పెషలిస్ట్ వేకెన్సీస్కి డాక్టర్ MBBS వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు MBBS చేసి ఉండాలండి. MBBS చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఉండాలి. సో ఒకవేళ లీగల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా చేసి 60% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఒకవేళ SC ST కేటగిరీ అయితే 55% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఫినాన్స్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు CA క్వాలిఫై అయి ఉండాలి, లేదా BCom లేదా MCom చేసి ఉండి 60% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ SC ST కేటగిరీ అయితే 55% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హత బీటెక్ లేదా ME MTech ఇన్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ లేదా MCA చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. బట్ 60% ఆఫ్ మార్క్స్ అనేది రిక్వైర్డ్ క్రైటీరియా. ఒకవేళ SC ST అయితే 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే BE BTech లేదా MTech వచ్చేసి ఆటోమొబైల్ స్ట్రీమ్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా BE BTech ఆర్ MTech ఇన్ ఎనీ బ్రాంచ్ టుగెదర్ విత్ డిప్లొమా ఒకవేళ బీటెక్ ఏ బ్రాంచ్లో చేసినా కూడా మీరు డిప్లొమా అనేది అట్లీస్ట్ 1 year డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చేసి 60% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జర్నలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీ. టోటల్గా 170+ వేకెన్సీస్ ఉన్నాయి. సో జర్నలిస్ట్ వేకెన్సీస్కి కావాల్సిన అర్హత ఎనీ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. సో ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. మీకు 60% ఆఫ్ మార్క్స్ మీరు పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఒకవేళ డిగ్రీలో మీకు 60% ఆఫ్ మార్క్స్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కెన్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ ఒకవేళ SC ST కేటగిరీ వారికి చెందిన వారైతే 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సో జర్నలిస్ట్ ఆఫీసర్కి
ఎనీ గ్రాడ్యుయేట్ లేదా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ క్యాండిడేట్ సో ఇక్కడ క్యాండిడేట్ మార్క్ షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేసి కట్ ఆఫ్ 1/5/2025 వరకు మీకు ఖచ్చితంగా డిగ్రీ అనేది సర్టిఫికేట్ వచ్చి ఉండాలి, అప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. సో May 1 వరకు మీకు డిగ్రీ వచ్చి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. సో మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 21 ఇయర్స్ అండి. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 30 ఇయర్స్. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 30 ఇయర్స్ 1/5/2025 అనేది ఏజ్ కట్ ఆఫ్ డేట్. సో మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 30 ఇయర్స్ అండ్ ఇక్కడ candidate should be born before 2/5/1995 and 1/5/2004. సో 21 to 30 ఇయర్స్ లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST కేటగిరీ వారికి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC కేటగిరీ వారికి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. PWD కేటగిరీ అయితే 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ వారు అయితే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. డిఫెన్స్ పర్సనల్కి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి చెందిన వాళ్ళైతే లేదా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్కి చెందిన వారైతే 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంకా ఏజ్ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జనరల్ ఇంకా స్పెషలిస్ట్ క్యాడర్ అండి. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది, ఫాలోడ్ బై మెయిన్స్ ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పార్ట్ ఏ. సో సెలక్షన్ ప్రొసీజర్ పార్ట్ ఏ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో ఫస్ట్ phase 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత phase 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇది కూడా ఆన్లైన్ అండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది టోటల్ టైం కన్స్టెంట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 1 hour ఉంటుంది. సో సబ్ సెక్షన్స్ కూడా ఉంటాయి, 20 minutes ఫర్ ఈచ్ సెక్షన్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టోటల్గా టైం డ్యూరేషన్ అలాటెడ్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ అయితే 20 minutes అండి. ఈచ్ సెక్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంట్, సో ఈ పర్టికులర్ 3 సెక్షన్స్కి 20 minutes ఈచ్ అనేది కేటాయించడం జరుగుతుంది. 30 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒకవేళ రీజనింగ్ ఎబిలిటీ అయితే 35 questions అడుగుతారు. 35 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark, 35 marks. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే 35 questions అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 35 marks, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సో టోటల్గా 35 marks. టోటల్గా 100 questions 100 marks. టైం ఫ్రేమ్ వచ్చేసి 60 minutes అండి. సో క్యాండిడేట్ క్వాలిఫై అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో phase 1కి వారిని phase 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇవ్వడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో టోటల్గా 3 hours ఉంటుంది. ఒకవేళ జర్నలిస్ట్ కేటగిరీకి మీరు అప్లై చేసి ఉంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ టోటల్గా 5 sections ఉంటాయి. 5 sectionsలో రీజనింగ్ 50 questions 50 marks అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks, కంప్యూటర్ నాలెడ్జ్ 50 questions 50 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 questions 50 marks. సో టోటల్గా రీజనింగ్ 40 minutes ఉంటుంది టైం ఫ్రేమ్. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 minutes అండి. అండ్ ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 minutes అండ్ రెస్ట్ ఆఫ్ ది సెక్షన్స్ జనరల్ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ నాలెడ్జ్ టోటల్గా 30 minutes ఫర్ ఈచ్ సెక్షన్ సపరేట్గా ఉండడం జరుగుతుంది. సో ఇది జర్నలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెయిన్స్ అండి. ఒకవేళ స్పెషలిస్ట్ ఆఫీసర్ మీరు అప్లై చేసి ఉంటే అడిషనల్గా ఇంకో సెక్షన్ ఉండడం జరుగుతుంది, ప్రొఫెషనల్ నాలెడ్జ్ డొమైన్ సెక్షన్. దాంట్లో 50 questions 50 marks అడుగుతారు. రెస్ట్ ఆఫ్ ది ఆల్ సెక్షన్స్ 40 questions 40 marks. టైం అలాటెడ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో రీజనింగ్ 40 questions, ఇంగ్లీష్ 40 questions, కంప్యూటర్ అవేర్నెస్ 40 questions, జనరల్ అవేర్నెస్ 40 questions, క్వాంట్ 40 questions 40 marks. అండ్ ఇక్కడ రీజనింగ్ ఇంకా రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 minutes ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది సెక్షన్స్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. సో దీంట్లో 30 minutes ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, జనరల్ అవేర్నెస్ 20 minutes అనే టైం ఫ్రేమ్, కంప్యూటర్ నాలెడ్జ్కి 25 minutes అనే టైం ఫ్రేమ్ అండి. ఫాలోడ్ బై ఇక్కడ డొమైన్ నాలెడ్జ్, సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ లేదా టెక్నికల్ నాలెడ్జ్ 50 questions 50 marks. టైం అలాటెడ్ వచ్చేసి 35 minutes. టోటల్గా 50 questions 50 marks అండి. టైం అలాటెడ్ వచ్చేసి టోటల్గా ఈ పర్టికులర్ స్పెషలిస్ట్ వేకెన్సీస్కి మెయిన్స్ ఎగ్జామినేషన్లో 3 hours ఉండడం జరుగుతుంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో తర్వాత ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి టోటల్గా 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. 30 minutes డ్యూరేషన్లో టోటల్గా ఎస్ఏ 10 marks, ప్రెసీ రైటింగ్ 10 marks, కాంప్రిహెన్షన్ 10 marks ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ విల్ బీ కండక్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్. మీరు టైప్ చేయాల్సి ఉంటుంది విత్ కీబోర్డ్. సో ఇది 30 minutes అండి. 3 hours 30 minutes ఇస్ ద టైమ్ ఫ్రేమ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ పెనాల్టీ కూడా ఉండడం జరుగుతుంది. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ దెర్ విల్ బి డిడక్షన్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్.
సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది ఫర్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫాలోడ్ బై పార్ట్ బి వచ్చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ప్రిలిమ్స్ ఫాలోడ్ బై మెయిన్స్ వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి. అండ్ ఇక్కడ లాస్ట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా 3/7/2025 ఇస్ ద లాస్ట్ టు అప్లై. సో ఇక్కడ పే స్కేల్ ఇంతకుముందు చెప్పినట్టుగా 90,000 ఇస్తారు. అండ్ అప్లికేషన్ ఫీ క్రైటీరియాకి వచ్చేస్తే సో రిక్రూట్మెంట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ NICL అప్లికేషన్ ఫీ క్రైటీరియా SC ST PWD కేటగిరీకి 250 రూపీస్ అండి. సో రెస్ట్ ఆఫ్ ది అదర్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంకా అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు ఇచ్చారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ ఇక్కడ తెలంగాణకు వస్తే ఇక్కడ సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో ఇప్పటివరకు చాలా డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది అప్డేట్ చేశాము. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్ ఆఫ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. చాలా కొత్త నోటిఫికేషన్స్ ఉన్నాయి. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే చూడండి, జస్ట్ హ్యావ్ ఎన్ ఐ ఆన్ ఇట్. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసుకోండి. రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్ అనేది విడుదల అవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద ప్రెస్టీజియస్ ఆపర్చునిటీ. అండ్ తెలంగాణ సెంటర్కి వస్తే మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ది సెంటర్స్ ఇన్ తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్లో మాత్రం ఇవి మాత్రమే సెంటర్స్ ఇచ్చారు. సో ఒకవేళ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ కూడా. మీకు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎలిజిబుల్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే డిగ్రీ ఉంటుందో, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటుందో, సో వారికి మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 3/7/2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.